ఈరోజు నాగోల్ బండ్లగూడలో ఒక లగ్జరియస్ అపార్ట్మెంట్లో ఒక ప్లాట్ సేల్కి రావడం జరిగింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే, నేను మీ సిద్ధుని. మీరు చూస్తున్నారు ఎస్ఆర్టీ ప్రాపర్టీస్. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందరికి తీసుకొస్తున్నందుకు ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా ప్రమోషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇది ఎక్కడుంది అంటే నాగోల్ నుంచి ఒక 1.3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంటు. అదేవిధంగా బండ్లగూడ చౌరస్తా నుంచి ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. అదేవిధంగా ఇందులో 5 ఫ్లోర్లు కలిగినటువంటి అపార్ట్మెంటు. దీంట్లో ఫ్లోర్కి 2 ప్లాట్లు ఇవ్వడం జరిగింది. ఒకటి నార్త్ ఫేస్లో, ఒకటి ఈస్ట్ ఫేస్లో ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ ఇది ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ ఉంటుందండి. ఎలాంటి కమిషన్ తీసుకోవడం జరగదు, ఇది గమనించగలరు. అదేవిధంగా మరిన్ని విషయాలు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం, పదండి. ఇది చూడొచ్చు, ఇది మెయిన్ గేట్ అండి. ఈ మెయిన్ గేట్ వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్లో ఉంది. ఈ గేటుకు ముందరున్న రోడ్డు వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్డు. ఇలానే మనం లోపలికి ఎంటర్ కాగానే నెక్స్ట్ ఇది మొత్తము పార్కింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఏ ప్లాట్కి ఆ ప్లాట్ పార్కింగ్ ఏరియా, ఒక కార్ పార్కింగ్, ఒక బైక్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, దీనికి సంబంధించినటువంటి అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ట్రాన్స్ఫారం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. పవర్ లేని టైంలో జనరేటర్ ఫెసిలిటీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు గమనించగలరు. అదేవిధంగా మీరు చూసుకోవచ్చు, 10,000 లీటర్ కెపాసిటీ ఉన్నటువంటి సంపు కూడా ఇవ్వడం జరిగింది మనకి. అదేవిధంగా ఒక బోర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. జిహెచ్ఎంసి వాటర్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇది మెయింటెనెన్స్ మీరు చూసుకోవచ్చు, గ్రీనరీ తోటి మెయింటెనెన్స్ చాలా నీట్గా చేయడం జరిగింది. నెక్స్ట్ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా మనకి ఇక్కడ కల్పించడం జరిగింది, అది కూడా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి సౌత్లో వచ్చేసి ఒక గేటు, నెక్స్ట్ వెస్ట్లో వచ్చేసి ఇంకొక గేటు, అంటే ఎంట్రీ ఎగ్జిట్ టైప్లో 2 గేట్లు పెట్టడం జరిగింది. ఇలాంటి అపార్ట్మెంట్లో మనకి 5th ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక ఈస్ట్ ఫేస్ కలిగినటువంటి ప్లాటు సేల్కు రావడం జరిగింది. దాని గురించి మరిన్ని వివరాలు ప్లాట్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం, పదండి. మనము 5th ఫ్లోర్కి ఎంటర్ కావడం జరిగిందండి. ఒక్కసారి మనం చూసుకోవచ్చు, ఇక్కడ 5th ఫ్లోర్లో 2 ప్లాట్స్ ఉన్నాయి. ఒకటి నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక ప్లాటు, ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక ప్లాటు. అంటే ఆల్రెడీ నార్త్ ఫేసింగ్లో ఒక ఫ్యామిలీ ఆల్రెడీ ఉండడం జరిగింది. మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ప్లాట్ సేల్కు రావడం జరిగింది. ఒక్కసారి మనము ఈ వ్యూ చూసుకోవచ్చు ఏ విధంగా ఉంది అనేది. మనకి నియర్ బై స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, డీమార్ట్ కానీ, పోలీస్ స్టేషన్స్ కానీ అన్ని సకల సదుపాయాలతోటి కూడినటువంటి ఈ అపార్ట్మెంట్లో ప్లాటు మనకి సేల్కు రావడం జరిగింది. మీరు ఒక్కసారి ఆ రోడ్డు చూడొచ్చండి. ఇది బండ్లగూడ చౌరస్తా నుంచి నాగోల్కి వెళ్ళే రోడ్డు. నెక్స్ట్ లెఫ్ట్ వెళ్ళిపోతే మనము స్ట్రైట్ వెళ్ళిపోతే కుంట్లూరు, హైతనగరు, పెద్దంబరపేట, రామోజీ ఫిలిం సిటీ, నెక్స్ట్ ఎల్బీ నగర్ వెళ్ళడానికి అనుకూలమైనటువంటి ఈ రోడ్డు. ఈ రోడ్డు నుంచి ఒక 100 మీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లో ప్లాట్ మనకి సేల్కు రావడం జరిగిందండి. ఈ ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ఇది 1130 స్క్వేర్ ఫీట్స్లో ఉంది. ఇక్కడ స్క్వేర్ ఫీట్స్ వచ్చేసి 6,300 రూపీస్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇమ్యూనిటీస్కి 3.5 lakhs ఇమ్యూనిటీస్కి ఛార్జ్ చేస్తున్నారండి, ప్లస్ జిఎస్టీ ఉంటుంది. అదేవిధంగా మనము ఒకసారి ఈ ప్లాటు లోపల ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూసుకోవచ్చు. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ప్లాట్ అండి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగు. నెక్స్ట్ సింహద్వారం కూడా మంచి వుడ్ తోటి చేపియడం జరిగింది. అదేవిధంగా మీరు డోర్ కూడా చూసుకోవచ్చు, మంచి వుడ్ తోటి చేపించడం జరిగింది. నెక్స్ట్ మంచి హార్డ్వేర్ కూడా యూజ్ చేయడం జరిగింది. మనం లోపలికి ఎంటర్ కాగానే మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మీరు లోపలికి ఎంటర్ కాగానే ఇక్కడ దేవుడికి రూమ్ ఇవ్వడం జరిగింది, అంటే పూజా గదికి రూమ్ ఇవ్వడం జరిగింది. ఒకళ్ళు కూర్చొని మంచిగా
పూజ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా విండోస్కి మస్కిటో జాలి కూడా ఇవ్వడం జరిగింది. 2 విండోస్ని ఇవ్వడం జరిగింది. ఇది హాల్ అండి. నెక్స్ట్ ఇక్కడ టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనము టీవీ పెట్టుకుంటే ఇక్కడ పాయింట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సింకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వాషింగ్ ఏరియా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాషింగ్ ఏరియా చేసుకోవడం కోసం కిచెన్ పక్కనే వాషింగ్ ఏరియా కోసం ఇవ్వడం జరిగింది. ఇలానే మనం బయటికి రాగానే ఇక్కడ డైనింగ్ హాల్ అన్నమాట. అంటే డైనింగ్ టేబుల్ వేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఫ్రీగా తీర్చుకొని ఇక్కడ తినడం కోసం ఇక్కడ డైనింగ్ సెట్ చేయడం జరిగింది. డైనింగ్ హాల్ అక్కడ ఒక సింక్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనము మాస్టర్ బెడ్రూమ్, ఇక్కడ ఒక మాస్టర్ బెడ్రూము ఇవ్వడం జరిగింది. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి డోర్ ఇవ్వడం జరిగింది. మంచి హార్డ్వేర్ యూజ్ చేశారు. ఇది మాస్టర్ బెడ్రూము. దీంట్లో చాలా స్పేసియస్గా ఉంది. ఒకసారి మనం చూసుకోవచ్చు. దీంట్లో ఒక అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి. వెస్టర్న్ బాత్రూము, అన్ని సౌకర్యాలతో కూడినటువంటి ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనం చూసుకోవచ్చు. ఇలానే మనం బయటకు ఎంటర్ కాగానే హాల్లోనే మళ్ళీ ఇక్కడ ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఒక విండో ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ పర్పస్లో. నెక్స్ట్ ఇక్కడ ఒక వెస్ట్రన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. సౌకర్యాలతో కూడినటువంటి బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది మనం గమనించవచ్చు. అదే అండి, నేనేమంటున్నా అంటే ఒక చిన్న ఫ్యామిలీకి, అంటే ఒక నలుగురు ఉన్నటువంటి ఫ్యామిలీకి ఇది కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఒక్కసారి మనము టెర్రస్ పైకి వెళ్ళి మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం పదండి. మనము టెర్రస్ మీదకి రావడం జరిగిందండి. 5th ఫ్లోర్ పైనటువంటి టెర్రస్ అండి. ఒక్కసారి మనము ఈ వ్యూ మొత్తం కూడా ఒక్కసారి చూసుకోవచ్చు అండి. అదేవిధంగా మనకి ఇది జిహెచ్ఎంసి అప్రూవ్డ్ అండి, రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి నెక్స్ట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇది మీరు గమనించగలరు. ఇలానే మీ ముందుకు జెన్యూన్ ప్రాపర్టీస్ని తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఫస్ట్ టైం మా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ప్రమోషన్ వీడియో అండి, కాబట్టి డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ ఉంటుంది, నో కమిషన్ అండి. నెక్స్ట్ ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా మేము ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇది మీరు గమనించగలరు. ఇట్లు మీ సిద్ధు, SRT ప్రాపర్టీస్.